భరతం పట్టడంలో రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడు పెంచుతోందా? గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు వెలికి తీస్తోందా? మాజీ మంత్రులను టార్గెట్ చేస్తోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. తాజాగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అనుచరుడి వ్యవహారం తెరపైకి రావడంతో దుమారం రేగుతోంది. అందులో గంగుల పాత్రపైన కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇంతకు అసలేం జరిగింది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. తొలుత కాళేశ్వరం ప్రాజెక్టుపై దృష్టి సారించి బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. తర్వాత మాజీ మంత్రుల అవినీతి బాగోతాలు వెలికితీతగా దృష్టి సారించారు. తాజాగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల వార్తల్లో నిలిచారు. తన అనుచరుడికి ఉద్యోగం ఇప్పించి వేలల్లో ప్రభుత్వ జీతం పొందేటట్లు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కరీంనగర్లో నారంభట్ల మహేందర్ అనే వ్యక్తి ఓ హోటల్కు యజమానిగా ఉన్నారు. ఇతను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది. గంగుల కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి మహేందర్ అనుచరుడిగా కొనసాగుతున్నారు. మహేందర్కు గంగుల ప్రభుత్వం నుంచి 3 సంవత్సరాలు జీతం ఇప్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి పేషీలో సేవలు అందించేందుకు సదరు వ్యక్తిని నియమించుకున్నట్లు తెలిసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో పలు ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఇతనిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీసీ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అతని నియామకం జరిగినట్లు తెలుస్తోంది. జీతం మాత్రం కరీంనగర్ బీసీ కార్పొరేషన్ నుంచే ఇచ్చారట. అయితే ఈ వ్యవహారంలో గంగులపై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు వస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించినట్లు చెబుతున్నారు. అయితే గంగుల అనుచరులు మాత్రం ఇదంతా రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలుగా కొట్టిపారేస్తున్నారు. గంగుల హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.